టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించి 5 టీ20ల సిరీస్లో గెలుపుతో ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు టీమిండియా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. అయితే ఇంగ్లాండ్ జట్టులో మిగతా బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ జోస్ బట్లర్ ఒక్కడు మాత్రం బౌలర్ ఎవరైనా లెక్క చేయకుండా బ్యాటింగ్ చేసుకుంటూ పోయాడు. బట్లర్ కారణంగా ఇంగ్లాండ్ జట్టు మంచి లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్లందరూ టీమిండియా బౌలర్ల బౌలింగ్ విధానాన్ని రీడ్ చేయకుండా గుడ్డి షాట్స్ ఆడి సులభంగా వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తంగా 20 ఓవర్లకు గాను భారీ హిట్టర్లు ఉన్న ఇంగ్లాండ్ జట్టు 132 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అవ్వడం గమనార్హం. ఇక లక్ష్యం చిన్నదే అవడం, మరోవైపు ఇండియా బ్యాటర్ల సూపర్ హిట్టింగ్ కారణంగా టీమిండియా ఈ మ్యాచ్ ని 7 వికెట్ల తేడాతో ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించి అదరగొట్టింది. ఇక తొలి మ్యాచ్ లోనే ఓడిపోవడంతో ఆ జట్టు కెప్టెన్ బట్లర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ పిచ్ పై కనీసం 200 పరుగులు ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది. కానీ మేము ఆ పరుగులు సాధించడంలో ఫెయిల్ అయ్యాము. కనీసం 150 పరుగులైనా సాధించి ఉంటే మా బౌలర్లకు ఫైట్ చేయడానికి అవకాశం ఉండేది. ఇక్కడ మా బౌలర్లను నిందించలేము. తప్పు ఏదైనా జరిగిందంటే అది బ్యాటింగ్లోనే. నిజానికి ఎక్కడో మా జట్టులో ఏకాగ్రత మిస్ అయింది. మొదట బ్యాటింగ్లో మేము విఫలమవ్వగా ఆ అనంతరం మా ఫీల్డింగ్ కూడా ఈరోజు ఆశించిన మేర లేదు. క్యాచ్ డ్రాప్లు కూడా చేశాము. అదే ఇండియా జట్టుని చూసుకుంటే వారు ఈరోజు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఎదుర్కోవడంలో మా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో మా వాళ్లు తప్పులు చేసి వికెట్లు కోల్పోయారు. ఈ మ్యాచ్లో ఏదైనా సానుకూల అంశం ఉంది అంటే అది జోఫ్రా ఆర్చర్ మంచి ఫామ్లో కనబడుతూ ఉండడమే. మొదటి మ్యాచ్లో ఓడిపోయినా టెన్షన్ పడడానికి ఏమీ లేదు. ఇది ఇంకా ఆరంభ మ్యాచ్ మాత్రమే. దీని నుండి ఎలా బయటపడాలో మాకు తెలుసు. కోచ్తో కలిసి డ్రెస్సింగ్లో మా తప్పులపై చర్చించి తదుపరి మ్యాచ్కి సిద్ధమవుతామని బట్లర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.